అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన కామెంట్ సెక్షన్ లో 2 మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఒకటి నా వెయిట్ లాస్ జర్నీ గురించి, 2 డిడ్ ఐ స్టార్ట్ వర్కింగ్ బ్యాక్. ఫస్ట్ గురించి ఆల్రెడీ వీడియో చేసేసాను. మీ అందరికి చాలా నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు. మీరు ఎవరైనా చూడకపోతే కింద కామెంట్స్ లో పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సెకండ్ టాపిక్, డిడ్ ఐ గెట్ బ్యాక్ టు మై జాబ్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ వీడియోలో తెలుస్తుంది. చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటది, బట్ కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం, లాస్ట్ ఇయర్ జనవరిలో నాకు పాప పుట్టింది. సో ఆ తర్వాత మెటర్నిటీ లీవ్ ఒక 4 months, తర్వాత ఒక 4 months జాబ్ చేశాక అరౌండ్ అక్టోబర్ నుంచి నేను జాబ్ చేయట్లేదు, బ్రేక్ తీసుకున్నా అనమాట. కిడ్స్ పుడితే కంపల్సరీ జాబ్ లో బ్రేక్ తీసుకోవాలా, అప్పుడే పిల్లల్ని బాగా చూసుకోగలమా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. అది పర్సన్ టు పర్సన్, బేబీ టు బేబీ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకోవాల్సిన డెసిషన్. నాకు వివాన్ అప్పుడు గోయింగ్ బ్యాక్ టు వర్క్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. నేను డెలివరీ అయిన 9 to 10 weeks తర్వాత ఆఫీస్ కి వెళ్ళి ఇన్ఫాక్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. నాకు ఎక్కువ గిల్టీగా అనిపించలేదు. హెల్త్ వైజ్ కూడా నాకేమీ అంత డల్ గా, ఎనర్జీ లేనట్టు అనిపించేది కాదు. నా ఆఫీస్ ఒక 5 minutes దూరంలో ఉండేది మా ఇంటికి. పొద్దున్నే పంప్ చేసేసి పాలిచ్చి వెళ్ళేదాన్ని, లంచ్ కి వచ్చి మళ్ళీ పంప్ చేసేదాన్ని, సాయంత్రం ఆఫీస్ లో పంప్ చేసి తీసుకొచ్చేదాన్ని, లేకపోతే ఇంటికి వచ్చి పంప్ చేసేదాన్ని అనమాట. సో నేను బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా మిల్క్ కూడా ప్రొవైడ్ చేయగలిగేదాన్ని. అట్ ద సేమ్ టైం వర్క్ లో నా ఎఫిషియన్సీ కూడా బాగుండేది. నాకు చాలా స్మూత్ గా, కంఫర్టబుల్ గా మదర్ టు వర్కింగ్ ఉమెన్ ట్రాన్సిషన్ అయిపోయింది. ఐ హ్యాడ్ వివాన్ వెన్ ఐ వాజ్ 27 years old. బట్ వర్ణికాతో సేమ్ కేస్ కాదు. వర్ణిక అప్పుడు ఐ వాజ్ అరౌండ్ 33 years old. వర్ణిక డెలివరీ తర్వాత మై బాడీ, మై హెల్త్, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ద సేమ్. ఎందుకో తెలీదు, ఎనర్జీ బాగా తగ్గింది, ఇమ్యూనిటీ ఇంకా తగ్గింది, వెరీ ఈజీగా సిక్ అయిపోయేదాన్ని, చాలా ఇరిటేటింగ్ గా ఉండేది. వర్ణికాని వదిలి వర్క్ లో కాన్సన్ట్రేషన్ చేయడం కూడా చాలా కష్టం అయ్యేది. సో దీనికి నా హెడ్ లో చాలా రీజన్స్ అనిపించాయి. 1 reason ఇస్ మై ఏజ్. సెకండ్ వన్ ఏంటంటే, వివాన్ అప్పుడు ఐ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ రెస్పాన్సిబిలిటీస్. వివాన్, జాబ్ అంతే. కానీ వర్ణిక అప్పుడు వివాన్ని చూసుకోవాలి, జాబ్ అండ్ ఈ సైడ్ హస్ల్ పెట్టుకున్నా కదా నేను, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఇవి కూడా నేను ఎక్కడ బ్రేక్ తీసుకోలే అండ్ కంటిన్యూస్ గా కాంటెంట్ జనరేట్ చేయడము మీ ముందు కనిపిస్తూనే ఉన్నాను. దిస్ వాజ్ ఆల్సో వన్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్. చాలా హార్డ్ వర్క్ తోనే మీ ముందు ఈ కాంటెంట్ జనరేట్ అవుతుంది. దానికి తోడు నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఆఫీస్కి వెళ్తే మన కళ్ళ ముందు ఉండదు కాబట్టి కొంచెమన్నా మనం మైండ్ డీవియేట్ చేసుకుని వర్క్ మీద ఫోకస్ చేయొచ్చు. అదే ఇంటి నుంచే వర్క్ చేసాం అనుకోండి, యాజ్ ఎ న్యూ మామ్, ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటది. మన మీద మీటింగ్ లో ఉండి బేబీ ఏడుస్తున్నా గానీ మనం ఫోకస్ చేయలేము. బేబీ మీదకి మన దృష్టి ఊరుకూరికి వెళ్తుంది. సో దీని వల్ల ఏమైందంటే, నేను చేసిన 4 months అంత హ్యాపీగా, కంఫర్టబుల్ గా చేయలేకపోయాను. దానికి తోడు నా రోల్ కూడా కొంచెం మారి, కొంచెం ఎక్కువ ఛాలెంజింగ్ గా ఉండే అనమాట. కొత్తగా నేర్చుకోవాలి, ఎక్కువ కష్టపడాలి, ఇలాంటి రోల్లో ఉంటే నేను. అండ్ నేను అవుట్పుట్ జనరేట్ చేయలేకపోయాను నా నుంచి. అది స్ట్రెస్ కింద మారి నా హెల్త్ ని ఎఫెక్ట్ చేయడం మొదలైంది. సో దాని వల్ల అప్పుడు నేను దిలీప్ మాట్లాడుకుని, మాకు ఓకే చిన్న బ్రేక్ తీసుకుందాము, ఎలాగో కంటిన్యూస్ గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నా. నేనైతే నా బీటెక్ అయిపోయిన ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేశా. మాస్టర్స్ తర్వాత కూడా ఒక 1-2 months బ్రేక్ ఏమో, హార్డ్లీ. ఇమీడియట్ గా వర్క్, మ్యారేజ్ తర్వాత కూడా కంటిన్యూస్ గా, వివాన్ అప్పుడు కూడా కంటిన్యూస్ గా. ఒక బ్రేక్ తీసుకుంటే మేబీ మోర్ ఎనర్జీతో నేను బ్యాక్ రావచ్చేమో అనుకున్నా. ఆ బ్రేక్ తీసుకుందాం అనుకున్నప్పుడు అయితే నా హెడ్ లో ఏ రకమైన థాట్ లేదు, ఇన్ని మంత్స్ బ్రేక్ తీసుకుందాం లేదా ఇన్ని ఇయర్స్ బ్రేక్ తీసుకుందాం, ఇప్పటికీ బ్రేక్ తీసుకుని ఇండియా వెళ్ళి వద్దాం అన్న థాట్ ప్రాసెస్ తో మాత్రమే స్టార్ట్ చేశాను. ఇనీషియల్ గా ఇక్కడ ఉన్నప్పుడు, ఇండియా వెళ్ళినప్పుడు, ఇండియా నుంచి వచ్చాక కూడా బ్రేక్ బాగానే ఉండే. నాకు దొరికిన ఈ ఫ్రీ టైం ని నేను బాగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నా, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేశా, కొత్త కొత్త వంటకాలు వండి ట్రై చేసేదాన్ని, వర్కౌట్ బాగా చేసేదాన్ని, హెల్దీ మీల్స్ తినేవాళ్ళము, అంత బాగానే అనిపించింది. సో నేనేమనుకున్నా అంటే, యూట్యూబ్ కొంచెం ఎక్కువ చేయొచ్చు, మనకి ఫ్రీ టైం ఉంటది కదా, ఏదైనా హాబీస్ తీసుకుని ట్రై చేయొచ్చు, ఇలా అనుకున్నాను. బట్ యాక్చువల్ గా చూసుకుంటే వర్ణిక కెప్ట్ మీ బిజీ. పొద్దున్న లేచాక దాన్ని రెడీ చేయడం, దాన్ని బ్రేక్ఫాస్ట్ పెట్టి దాన్ని పడుకోబెట్టడం, లేచేసరికి దానికి లంచ్ కుక్ చేయడము, దానికి లంచ్ పెట్టి మళ్ళీ పడుకోబెట్టాలి, మళ్ళీ లేవాలి. ఈ ప్రాసెస్ లోనే అసలు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు అయిపోతుందో అస్సలు తెలిసేదే కాదు నాకు. సో నేను అనుకున్నట్టు నేను ఎక్కువ కాంటెంట్ కూడా ఏమీ జనరేట్ చేయలేదు ఆ టైం పీరియడ్ లో. బట్ మెల్లగా రియలైజ్ అయింది ఏంటంటే, సింగిల్ శాలరీతో మన లైఫ్ స్టైల్ సేమ్ ఉండదు అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇది మాకు ముందే తెలుసు, మేము ఆలోచించుకున్నాము, బట్ కొన్నాళ్ళకి అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నాము. దానికి తోడు మా ఇద్దరివి అంత మేనేజరల్ రోల్స్ కావు. సో ఒక పే చెక్ అంత బల్క్ ఉండదు అనమాట, దట్ కాంపెన్సేట్స్ బోత్ ద పే చెక్స్ అని. అండ్ ఒక హనీమూన్ పీరియడ్ అన్నట్టు ఉంటుంది కదా జాబ్ లేని టైంలో. లేట్ గా లేవచ్చు, యు ఆర్ యువర్ ఓన్ బాస్, మనకి నచ్చిన పని మనం చేసుకోవచ్చు, మన ప్యాషన్స్ వేటికి ఇది వరకు టైం లేదు, ఇప్పుడు టైం ఉంది అవి చేయొచ్చు అన్న టైప్ లో ఆ మైండ్ సెట్ ఒక 3 months వరకు 4 months వరకు ఉంటది. ఆ తర్వాత మేబీ మిస్ అవ్వడం స్టార్ట్ అవుతాం అనమాట. అరే పొద్దున్న లేచి లాగిన్ అవ్వడము, లేకపోతే
ఆఫీస్కి వెళ్ళడము, మన ప్రొఫెషనల్ టాక్స్ ఇట్లాంటివి నేను స్లోలీ కొంచెం మిస్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్ ఫెల్ట్ లైక్ నౌ ఇస్ టైమ్ ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ జాబ్ అని చెప్పి వర్ణిక కూడా అప్పటికి ఆల్మోస్ట్ 15 months అవుతుంది. జాబ్ సర్చింగ్ అన్నది చాలా టైం ఇన్వెస్ట్ చేసే పని. అది కూడా నేను గత 6 years గా నా ప్రీవియస్ రోల్లోనే ఉన్నాను. మార్కెట్ నుంచి కొంచెం డిటాచ్డ్ గా ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ మేబీ కొన్ని నాకు తెలీదు అని నేను అనుకున్నాను అనమాట. అండ్ ఇంట్లో వర్ణికాని పెట్టుకుని మళ్ళీ జాబ్ సర్చ్ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది. నా టైం అండ్ ఎనర్జీ మొత్తం దానికే సరిపోయేది. నాకు అసలు ఇంకా కూర్చొని చదువుకోవడం కానీ ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అయ్యే స్కోప్ ఉండేది కాదు. సో ఫస్ట్ వర్ణికాని డే కేర్ లో వేస్తే కొంచెం టైం దొరుకుతుంది, ఆ టైం యూజ్ చేసుకోవచ్చు అని డిసైడ్ అయ్యాము. దిస్ ఇస్ ద సేమ్ డే కేర్ వేర్ వి సెంట్ వివాన్ 5 years బ్యాక్. సో వర్ణిక ఫస్ట్ డే ఆఫ్ డే కేర్. మేము ఎక్సైటెడ్ గా నర్వస్ గా ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ చేసింది. కొంచెం 9:30కి దింపమన్నారు. సో దట్ అందరు పిల్లలు వచ్చి సెటిల్ అయితే దీని మీద అటెన్షన్ పే చేయొచ్చని దాని బ్యాగ్ అంతా ప్యాక్ చేసా. లంచ్ ఇంకా పెట్టలేదు. మరీ 9:30 అయింది కదా, కొంచెం వేడివేడిగా 12కి అలా ఇస్తాము అని చెప్పి. దిలీప్ వర్కౌట్ ఆల్రెడీ అయిపోయింది, నాది కొంచెమే అయింది పార్షల్లీ. వాడిని కానీ దింపేసి వచ్చి కంటిన్యూ చేస్తాం. ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ నాట్ లైకింగ్ మీ లైఫ్లో, అదే మీ జాబ్ అయి ఉండొచ్చు, మీ వెయిట్ అయి ఉండొచ్చు, మీ సరౌండింగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ మనము యాక్షన్ తీసుకోవాలి. మన లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ మనమే తీసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో మారుస్తారు, లేదా మిరాక్యులస్ గా అన్ని థింగ్స్ బెటర్ అయిపోతాయని వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. మనం యాక్షన్ తీసుకుంటే మేబీ నేచర్ అండ్ పైన దేవుడు అది చూసి థింగ్స్ మనకు అనుకూలంగా మారుతాయేమో, కానీ మనమే యాక్షన్ తీసుకోకపోతే వాటంతట అవి ఇంప్రూవ్ అవ్వవు. సో వర్ణికాని తీసుకురావడానికి వెళ్తున్నాము. వివాన్ కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి, సో వాడిని కూడా తీసుకెళ్తున్నాము. 4:30 మార్నింగ్, ఆల్మోస్ట్ 10 అయిందా, 9:40కి అట్లా దింపినట్టున్నాము. మధ్యలో దిలీప్ వెళ్ళాడు లంచ్ ఇవ్వడానికి. అప్పుడు రికార్డ్ చేయమంటే ఈయన రికార్డ్ చేయడం మర్చిపోయినారు. సో దొంగతనంగా రావాలి నేను. బానే ఉందంట. ఫోన్ చేశాను, 2 సార్లు ఫోన్ చేశాను. మధ్యలో ఏడవలేదు ఏమి, బానే ఉంది. జస్ట్ నిద్ర వచ్చినప్పుడే ఏడ్చింది, మిగతా టైం ఆడుకుందని చెప్పారు. చూద్దాం మనం వెళ్ళాక ఎలా రియాక్ట్ అవుతుందో. ఈ రోజు ఐ కుడ్ గెట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ డన్ వర్ణికాని బయటికి పంపించడం వల్ల. అట్ ద సేమ్ టైం సబ్ కాన్షియస్ గా వెనకాల హెడ్ లో అంతా అదే ఉంది కదా, నీకు నాకు ఏం చేస్తుందో, ఈ టైంకి పడుకుంటది అట్లా. సో పిల్లలు దే క్రియేట్ ఏ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ మన లోపల. నాకైతే నా వైఫ్ ఈజ్ మై లైఫ్. ఈ డోర్ కొట్టు, స్కేరీ ఏం లేదు, డోర్ కొట్టు. లోపలికి వెళ్తున్నాము. అమ్మో హాయ్ హాయ్. ఈ దిలీప్ ఏదైనా పాట పట్టుకుంటే ఇంకా ఆబ్సెస్ అయిపోతాడు, మనల్ని టార్చర్ పెడతాడు ఆ పాటతో పగలదు. సో వారు ఎట్లుందంట వివాన్ డే కేర్ లో? బాగుందంట, హ్యాపీగానే ఉంది. నన్ను చూడగానే కొంచెం ఇట్లా ఏడ్చింది అనమాట, మిస్ అయినట్టు. వచ్చాదు హగ్ చేసుకుంది. వీడు వెళ్ళాడు హగ్ చేసుకోవడానికి, కానీ వీడిని హగ్ చేసుకోలే. ఫస్ట్ నన్ను హగ్ చేసుకున్నాక వాడి దగ్గర. అవును. సో ఫస్ట్ డే సక్సెస్ఫుల్ గా బాగానే నడిచాము. ఫస్ట్ హాఫ్ డేస్, తర్వాత ఫుల్ డేస్ స్లోగా ట్రాన్సిషన్ చేసామన్నమాట. ఇనిషియల్ గా కొంచెం ఏడ్చేది, తర్వాత బాగానే సెట్ అయిపోయింది. నాకు పర్సనల్ గా అంత ఎక్కువ గిల్టీ అనిపించదు పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపించడంలో. ఐ నో లాట్ ఆఫ్ అదర్ మదర్స్ హూ ఫీల్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఐ కెన్ అండర్స్టాండ్. పిల్లల్ని వదిలి ఉండడము, చిన్న పిల్లని బయటికి పంపించడానికి భయం ఉండడంలో వింతేం లేదు, అది మదర్స్ హార్ట్. కానీ నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే, రోజంతా ఇంట్లో పెట్టుకుని మనం అలసిపోయి
అయిపోయి మనకు నచ్చిన పనులు చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్ ఆ పిల్లల మీద చూపించడం కంటే హ్యాపీగా పంపించి వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి మనము మోర్ ఎనర్జీతో ఉంటాం, వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నది నా థాట్ ప్రాసెస్. దాని అర్థం ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారని కాదు, నాకు అంత పేషెన్స్ లేదనమాట. అయినో చాలా మంది మదర్స్ ఇంట్లోనే పెట్టుకుని హోమ్ స్కూల్ చేస్తూ చాలా ప్రేమగా అన్ని వాళ్ళకి నేర్పిస్తూ చాలా గుడ్ కేర్ తీసుకుంటారు. ఐఎమ్ జస్ట్ నాట్ వన్ ఆఫ్ దోస్. నాకు ఎంత ప్రేమ ఉన్నా గానీ నాకు కొంచెం టైం కూడా కావాలి కిడ్స్ నుంచి ఏవేగా. మనం కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఎనర్జీ గెయిన్ చేసుకుని మళ్ళీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఫ్రెష్ గా స్టార్ట్ చేయగలుగుతామని అనిపిస్తుంది అనమాట. ఒక 2 to 3 weeks పట్టింది ఈ ప్రాసెస్ కి, బట్ స్లోగా వర్ణిక అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా గెంతుకుంటూ కూడా వెళ్తుంది. సో ఇప్పుడు వర్ణిక డే కేర్ కి వెళ్తుంది కాబట్టి ఐ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ మై హ్యాండ్స్. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. రైట్ నౌ మార్కెట్ అయితే అస్సలు బాగాలేదు, జాబ్ మార్కెట్. మెయిన్ గా యుఎస్ లోనే నేను మాట్లాడుతున్నా, నాకు ఇండియా గురించి సరిగ్గా తెలీదు. యుఎస్ లో అయితే చాలా తక్కువ రోల్స్ ఉన్నాయి, ఉన్న రోల్స్ కి పే చాలా తక్కువ ఉంది, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అయితే ఇంకా చాలా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సో నేను కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కోసమే చూసాను, ఎందుకంటే మేము ఉండే సిటీలో రోల్స్ చాలా తక్కువ అనమాట. సో వాట్ డిడ్ ఐ డూ? ఫస్ట్ అయితే రెజ్యూమ్ అప్డేట్ చేసుకున్నాను యాజ్ యూజువల్. అన్ని అప్ టు డేట్. మనం ఇంకా జాబ్ సర్చ్ లో దిగే ముందు చేసే పనులు ఉంటాయి కదా, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం కానీ, బేసిక్ స్కిల్స్ ని బ్రష్ అప్ చేసుకోవడము, మన ఇంట్రొడక్షన్ మళ్ళీ రాసి ప్రాక్టీస్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేశాను. నెక్స్ట్ అప్లైయింగ్. ఇంకా కంటిన్యూస్ గా ఏ రోల్ దొరికితే ఆ రోల్ కి నాకు సూటబుల్ అనిపించిన రోల్స్ కి జాబ్స్ అప్లై చేశాను. అండ్ నా ప్రొఫైల్ లో ఉన్న పాత మేనేజర్స్ కి, నేను ఇదివరకు వర్క్ చేసిన కొలీగ్స్ అందరికి మెసేజ్ పెట్టాను, ఇట్లా జాబ్ గురించి చూస్తున్నాను, మీకు ఎవరైనా తెలిసితే ఏదైనా రోల్ ఉంటే డెఫినెట్లీ లెట్ మీ నో అని. అసలు సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదండి. మన స్కిల్ సెట్స్ ని మనం మార్కెట్ చేసుకోకపోతే ఎవ్వరూ చేయరు. బయట చాలా కాంపిటీషన్ ఉంది. సో మన్ని వెతుక్కుంటూ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని వెయిట్ చేయడం కంటే మనమే ప్రతి ఆపర్చునిటీ దగ్గరికి వెళ్ళి మన స్కిల్ ఇది అని చెప్పి మన గురించి మనం బయట చెప్తేనే వాళ్ళు మనని చూస్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అప్లై చేస్తే లక్కీగా ఒకటి క్లిక్ అయింది. ఇంటర్వ్యూస్ ఇచ్చాక అయ్యి ఎస్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అరౌండ్ 2 months బ్యాక్ అనుకుంటా. దట్ ఈస్ వన్ రీజన్ అత్తయ్య వాళ్ళు రావడానికి. ఎందుకంటే పిల్లల్ని పెట్టుకుని జాబ్ చేసుకుంటూ చాలా కష్టం అయిపోయింది అనమాట మేనేజ్ చేసుకోవడము. మనకి ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ అండ్ ఈ జాబ్ అన్నది మధ్యలో వచ్చేసరికి సడన్ గా మేము వివాన్ కోసం ఇట్లా సమ్మర్ క్యాంప్స్ ఇవన్నీ ఏమి చూసి రెడీగా పెట్టుకోలేదు. అండ్ లాస్ట్ మినిట్ లో సమ్మర్ క్యాంప్స్ ఏమీ దొరకలేదు. సరే ఇంకేం చేయాలో అర్థం కాకపోతే అత్తయ్య వాళ్ళు అన్నారు, సరే మేము వస్తాము, ఎట్లాగో మాకు కూడా ఇక్కడ ఏం చేయడానికి లేదు, కాస్త ఇద్దరు పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. బికాస్ కొత్త రోల్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మన ఎఫర్ట్ కూడా రెండింతలు పెట్టాలి, అప్పుడే మనం ప్రూవ్ చేసుకోగలం కదా. ఒక 2-3 years లో మనం ప్రూవ్ చేశాక అప్పుడు కొంచెం మేబీ కంఫర్టబుల్ షూస్ లో ఉంటామేమో ఆ రోల్ లో. రైట్ నౌ దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. అందుకే నేను యాక్టివ్ గా ఇన్స్టాలో వచ్చి స్టోరీస్ లో ఇది వరకు మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నా. బికాస్ నా డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అవుతుందో నాకే తెలియట్లేదు. బట్ కాంటెంట్ జనరేట్ చేయడానికి ఎఫర్ట్స్ అయితే కొంచెం కూడా తగ్గించట్లేదు. ఎవ్రీ డే షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నా, వీక్ కి 2-3 reels అన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా, వెరైటీ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నా కాంటెంట్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకైతే సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మోటివేషన్ ఇస్తుంది దట్ ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. అండ్ ఆల్సో నేను స్టార్ట్ చేశానని చెప్పేసి అందరు మదర్స్ ఈ బేబీ 1 year తర్వాత జాబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పడానికి అయితే ఈ వీడియో కాదు. ఇట్స్ ఎవ్రీ మదర్, ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్. సో మీ ఓన్ పేస్ లో మీరు డెసిషన్స్ తీసుకోండి. నాకు అక్టోబర్లో బ్రేక్ కావాలి అనిపించింది, సో ఐ టుక్ ఎ డెసిషన్. దెన్ వర్ణిక ఈజ్ ఆల్సో ఓల్డ్ ఎనఫ్ టు స్టార్ట్ ఎ డే కేర్ అని మాకు అనిపించింది కాబట్టి మేము ఈ డెసిషన్ తీసుకుని ఐ గాట్ బ్యాక్ టు వర్క్. సో మేక్ యువర్ చాయిసెస్ అకార్డింగ్ టు యువర్ లైఫ్ ఆర్ యువర్ సిచ్యువేషన్. ఇది జస్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ బ్యాక్ ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్. అంటే కొంచెం కన్సిస్టెంట్ గా మన స్కిల్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకుని అదే కావాలి అని చెప్పి దాని మీద మనం ఎనర్జీ పెడితే డెఫినెట్ గా యూ విల్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, టేక్ కేర్.